తోటి కోడళ్ళు ఒకరికొకరు అంటే నువ్వు ఉండేదానివి నేను లేని దానివి అని చెప్పేసి ఒక వీడియో అయితే మా వదిన పెట్టింది. ఆ వీడియో చూసాను. వాళ్ళిద్దరు బాగానే ఉంటారు. వ్యత్యాసం వాళ్ళిద్దరి మధ్య రాదు. వ్యత్యాసం వచ్చేదే వాళ్ళ అత్తగారి వల్ల. వాళ్ళ అత్తగారు చూసే విధానంలో ఉంటుంది. ఎలా అంటే ఇది ఉన్నింటిదానా, ఇది లేనింటిదాని నుంచి వచ్చింది. ఇవి ట్రీట్ చేసే విధానం అలా ఉంటుంది అనమాట. ఉన్నింటిదే కదా, బాగా చేయాలి, దానికి ఏ పని అప్ చెప్పకూడదు, ఇది లేనింటి నుంచి వచ్చింది కాబట్టి ఇది అన్ని చేసేవచ్చు, వీళ్ళు తుడువు, గిన్నెలు తోము, ఇలాంటివన్నీ చెప్తారనమాట. ఇది ఉన్నింటి నుంచి వచ్చింది కాబట్టి దీనికి ఏం చెప్పరు, అదేం చేయలేదే, నువ్వు ఎగ్జిస్ట్ అయిపోయే, ఇలా చెప్తారు. వ్యత్యాసం చూపించేది ఫస్ట్ స్టార్టింగ్ చేసేదే అత్తగారు అనమాట. వ్యత్యాసం చూపిస్తారు అక్కడ. దాన్ని బట్టి ఆ కోడల మైండ్ సెట్ లో ఏముంటదంటే, నేను ఉన్నింటి దాన్ని కదా, నేను ఉన్నింటి నుంచి వచ్చాను కాబట్టి నాకు కొంచెం బాగా ఉంది, నేను బలిసిన దాన్నే బలిసినట్టే బిల్డప్ ఇస్తానని అక్కడి నుంచి అది వ్యత్యాసం చూపిస్తుంది ఆ లేని కోడల మీద. అది చిన్న కోడలవని పెద్ద కోడలవని ఎవరికైతే లేదో వాళ్ళ మీద ఈ కోడలు ఆటోమేటిక్ గా దీని మైండ్ సెట్ లో ప్రిపేర్ అయిపోద్ది అనమాట. నేను గొప్పింటి దాన్ని, దీంతో నేను ఇలాగే బిహేవ్ చేయాలి అని. వీడియో అయితే చాలా బాగుంది. కానీ ఫస్ట్ అత్తగారు ఇద్దరు కోడలను ఒకేలాగా చూడాలి అనే థాట్ ముందు వాళ్ళకు ఉండాలి. ఉన్నింటి నుంచి వచ్చింది కాబట్టి అదేమైనా ఉన్నింటి నుండి వస్తే నీకేమైనా కిరీటం పెడతదా? నీకు పెట్టదుగా. నిన్ను ఎలా చూడాలి అలాగే చూస్తుందా కోడలు. ఉన్నింటి నుండి వచ్చినా లేనింటి దాన్ని వచ్చినా సరే నిన్ను ఎలా చూడాలి అలాగే చూస్తారు. కిరీటం ఏం పెట్టరు. నువ్వు అంటే గొప్ప గొప్పగా ట్రీట్ చేస్తే కిరీటమును, లేనోళ్ళకి లేనట్టు క్రియేట్ చేస్తే ఇది చెయ్యరు. ముందు అత్తగారు బుద్ధి మార్చుకుంటే కోడలు ఆటోమేటిక్ గా కలిసి ఉండడం ఉంటదన్నమాట. అత్తే ముందు వెలిగిస్తుంది పుల్ల. అది లేనిదాయి, ఇది ఉన్నదే. దీన్ని ఒకలా చూద్దాం, దాన్ని ఒకలా చూద్దాం. ఇప్పుడు మైండ్ సెట్ మారితే ఆటోమేటిక్గా వీళ్ళిద్దరు మారుతుంది. స్టార్టింగ్ ఎవరు చేయాలి? చెట్టు అత్త. తర్వాత దానికి కాసే కాయలన్నీ ఆటోమేటిక్గా ఒకలా ఉంటాయి.